తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. ఓవర్ టు దినకర్. రైట్ యామ్ని వేగంగా మారుతున్నటువంటి మాట వాస్తవం. నడుస్తున్నాయి అసలు అక్కడికి రాజ్భవన్లోకి మరి కాసేపట్లో ఎడప్పాడి పళనిస్వామి చేరుకోబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతం మనం ఓ పన్నీర్సెల్వం ఉన్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. లోపల ఓ పన్నీర్సెల్వం తన అనుచరులతో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు చాలా మంది ఆయన అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 12 గంటల వరకు మీడియాని ఎవరిని కూడా తన ఇంటి దగ్గరికి పంపించొద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇచ్చారు. సో మామూలుగా అయితే తన ఇంటి దగ్గర తన రూమ్ వరకు అలో చేసేటువంటి మీడియాని ఈ రోజు మాత్రం గేట్ బయటే ప్రస్తుతం నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. మనం గేట్ బయట ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఓ పన్నీర్సెల్వం వర్గం సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ ఎడప్పాడి పళనిస్వామిని రమ్మని కలవమని పిలిచిన నేపథ్యంలో ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో అని చెప్పి కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాతనే రియాక్ట్ కావాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే కొద్దిమంది నేతలు ఇంకా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దాదాపు ఇక్కడ ఓ పన్నీర్సెల్వం వరకు ఇప్పటివరకు ఆయనతో సహా కలిపి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది ఎంపీలు ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఫ్లోర్ టెస్ట్కు అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ని పదే కోరుతున్న నేపథ్యంలో మరి గవర్నర్ కాసేపట్లో ఎడప్పాడి పళనిస్వామిని కలవనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న దానిపైన మాత్రం ఈ యొక్క వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తుందని కూడా చెప్పవచ్చు. సో గవర్నర్ నిర్ణయాన్ని బట్టే తర్వాత స్పందించాలని చెప్పి కూడా ఓ పన్నీర్సెల్వం వర్గం ఆలోచిస్తుంది. అయితే ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారు, పూర్తి స్థాయిలో ఫ్లోర్ టెస్ట్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకోబోతాను అని చెప్పి ఆయన ఇదే మాట మీద నిలబడి ఉన్నారు. మరి గవర్నర్ని నిన్న కలిసినప్పుడు కూడా అదే స్పష్టం చేశారు. అయితే గవర్నర్ నుంచి ఎలాంటి హామీ కానీ ఎలాంటి పలుకు కూడా రాలేదు. ఎందుకంటే అందుతున్న సమాచారం వరకు నిన్న గంట వ్యవధిలో ఇరు వర్గాల నేతలు కలిసినప్పుడు కూడా గవర్నర్ సావధానంగా వాళ్ళ మాట విన్నాడు. ఈరోజు ఉదయం ఎడప్పాడి పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి పన్నీర్సెల్వంకి సంబంధించి ఏం మాట్లాడారన్నది మాత్రం ఇంకా రానటువంటి సందర్భం ఉంది. అయితే 12 గంటల తర్వాతనే రియాక్ట్ అవుతాం. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపైన మాత్రం ఈ యొక్క వర్గం సమాలోచనలు జరుపుతుంది. మరొకసారి నంబర్స్ రిపీట్ చేసిన 10 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు, కేవలం రాజ్యసభ సభ్యులు 2 మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడానికి కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవుతున్నాయి అన్నది మాత్రం ఎక్కడా కనిపించినటువంటి సందర్భం లేదు. అయితే గవర్నర్ ఒకవేళ ఫ్లోర్ టెస్ట్కి మాత్రం అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకుంటామని చెప్పి ఒకే ఒక్క భావనలో ఓ పన్నీర్సెల్వం వర్గం ఉన్నమాట వాస్తవం. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం మరి కాసేపట్లో తేలనుంది. ఆమె దినకర్, అయితే పళనిస్వామికి మొదట బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తున్నారు అంటున్నారు మీరు. మరి పన్నీర్ వర్గం ఎలా స్పందిస్తోంది దీనికి సంబంధించి? ఇక్కడ గవర్నర్ని పళనిస్వామిని కలిసే అవకాశం ఉన్న తర్వాత ఆయన దాన్ని బట్టి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. అందుతున్న సమాచారం మేరకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం, లేదంటే కాంపోజిట్ టెస్ట్ ఫ్లోర్ టెస్ట్ ద్వారా కూడా ఇది చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎడప్పాడి పళనిస్వామికి సంబంధించి ఆయనతో భేటీ అయిన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగానే వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు మాత్రం సమాలోచనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. 120 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, 10 మంది ఓపీఎన్ఎస్తో కలిపి ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి 4 ఎక్కడున్నారన్న దానికన్నా అక్కడ 120 మంది పక్కాగా ఉన్నారా లేదా అన్న దానిపైన నిన్నంతా వివరాలు సేకరించినటువంటి సందర్భం నెలకొంది. కొద్దిమంది పోలీసులు గోల్డెన్ బే రిసార్ట్స్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం అంతా తేలాలి, తన వైపు బలం మొగ్గాలి అంటే మాత్రం ఫ్లోర్ టెస్ట్ తప్ప మినహా ఏమీ లేదన్నది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి 11:30 గంటలకు కలవాలని చెప్పిన నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామిని కలిసి గవర్నర్ ఏమి ఆయనకు చెప్తారన్నది మాత్రమే ఈ యొక్క నిర్ణయం వీళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో మరి కాసేపట్లో దీనికి తెరపడనుంది యామిని. అయితే దినకర్, పన్నీర్సెల్వం తనకి బల నిరూపణకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నెగ్గుతారు అని చెప్తున్నారు. మరి ఆయన కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఏంటి? మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు. ఎమ్మెల్యేలు రిజార్ట్స్లో నిర్బంధం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి పిటిషన్ కోర్టులో పిల్లు వేసినప్పుడు కూడా ఎమ్మెల్యేల దగ్గర వాయిస్ తీసుకున్నారు. ఆ తర్వాత 119 మంది ఎమ్మెల్యేల లెక్క అక్కడ ఉందని చెప్పారు. అయితే అటువైపు పక్కాగా 120 మందికి పైగా ఉన్నారని వీళ్ళకి స్పష్టమైనటువంటి లెక్కలు రావడంతో ఒక రకంగా డీలా పడిపోయారు. ఇక గవర్నర్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితిలో ఈ వర్గం ఉండడంతో ఫ్లోర్ టెస్ట్కి తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. దాన్ని కూడా
రహస్య ఓటింగా లేకపోతే ఎలా చేస్తారన్న దానికి సంబంధించి కూడా మరొకసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాత్రం 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తన వైపు వచ్చిన సందర్భం ఉంది. తనతో సహా కలిపి ఇంకా మరో 30 మంది ఎమ్మెల్యేలని కూడగట్టడం పెద్ద కష్టం కాదు, సో అవకాశం ఇవ్వాలని చెప్పి అన్నారు. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేలు ఈయన వైపు వచ్చినా కానీ ఇక బల నిరూపణ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేయడం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్నా డిఎంకే తన వైరి పార్టీ ప్రత్యర్థి కాబట్టి మద్దతు ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఫ్లోర్ టెస్ట్ కి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ ఈయనకు కూడా పిలిచి ఇరు వర్గాల్లో సమావేశపరిచి గవర్నరే ప్రత్యక్షంగా ఇందులో కానీ హాజరైతే మాత్రం ఫ్లోర్ టెస్ట్ వెళ్తే మాత్రం అప్పుడు అసలైనటువంటి గేమ్ ప్రారంభం అవుతుందని చెప్పుకోవాలి. మరి గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం రాజ్భవన్ పైనే ఉన్నాయి. రాజ్భవన్ లో ఎడప్పాడి పళనిస్వామికి గవర్నర్ ఏం చెప్తారన్నదే తమిళ రాజకీయాలకి ఒక క్లైమాక్స్ మాత్రం అనుకోవచ్చు. యామిని, దినకర్, అయితే ఈ గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతం? వీరిలో పళనిస్వామికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, పన్నీర్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? నిన్న శశికళ జైలుకు వెళ్లే ముందు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలతో కానీ తన కీలకంగా ఉన్నటువంటి మెజార్టీ సభ్యులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాన్ని వదులుకోకూడదు. మీ శాసనసభ పక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామిని నియమించిన నేపథ్యంలో నేను ఉన్నా లేకపోయినా కానీ ఆయన్నే మీరు ఎన్నుకోవాలని చెప్పి ఒక పూర్తి స్థాయి గైడ్ లైన్స్ అలాగే ఒక హామీ కూడా ఇవ్వడంతో దానికి టీటీవీ దినకరన్ పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎడప్పాడి పళనిస్వామితో దాదాపు 6 మంది నేతలు, కీలకమైనటువంటి నేతలు కూడా వచ్చారు. దిండిగల్ శ్రీనివాసు, సెంగొట్టయంతో పాటు ఎస్వి షణ్ముగము, ఆ తర్వాత తంగుమణి లాంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దిండిగల్ శ్రీనివాస్ తో ఎడప్పాడి పళనిస్వామి యొక్క క్యాంపులో నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ అందుతున్నటువంటి సమాచారం వరకు కూడా ఆ యొక్క గ్రూప్ కాన్ఫిడెంట్ గా ఉన్న దాని ప్రకారం అయితే 119 నుంచి 120 మంది ఎమ్మెల్యేలు లోపల ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికే అంటే వాళ్ళు ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి, 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పష్టంగా చెప్తున్నారు. అవకాశం తనకుంది, ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తే మాత్రమే ఆ ఎమ్మెల్యేలను తీసుకొస్తామని పదే స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. మరి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇస్తే ఎడప్పాడి పళనిస్వామికి వాళ్ళంతా వచ్చి అక్కడ చేరతారా లేకపోతే అసలు లెక్క బయట పెట్టడానికే ఈ యొక్క డ్రామా అంతా జరుగుతుందా, ఈ యొక్క ప్రొసీజర్ అంతా జరుగుతుందా అన్నది మాత్రం చూడాలి. వీటన్నిటికీ ఆమెని సంక్షోభానికి తెరపడడం మరి కాసేపట్లో 11:30 నుంచి 12 గంటల మధ్య వ్యవధిలో ఈ యొక్క ప్రీ క్లైమాక్స్ కి చేరుతుందని అనుకోవచ్చు. సో ఎడప్పాడి ఇప్పటి వరకు గోల్డెన్ బే రిసార్ట్స్ లో మాత్రం వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 115కు పైగా 122కు మధ్య ఎమ్మెల్యేలు ఉన్నారని వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. మరి చూడాలి, ప్రమాణ స్వీకారం తేల్తేనే ఇది వీళ్ళని బయట పెట్టే అవకాశం ఉంది కాబట్టి సో గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు రావాలంటే గవర్నర్ యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉందని కూడా మనం భావించవచ్చు. దినకర్, అయితే గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యే ఎవరైనా బయటకు వస్తున్నారు, అసలు వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఎందుకంటే ఎవరికి వారే పన్నీర్ వర్గం పళని వర్గం ఎమ్మెల్యే సపోర్ట్ మాకుందంటే మాకుంది అంటున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలకి నిర్బంధం అన్న ఒక మాట వీళ్ళు ఆరోపిస్తుంటే అటువైపు మాత్రం కొద్దిమంది ఎమ్మెల్యేలు ఫ్రీగా ఉన్నటువంటి మాట వాస్తవం. కొద్దిమంది వచ్చి మీడియాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, కొద్దిమంది బయటికి లోపలికి తిరుగుతున్నారు. వీళ్ళ మీద పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లో ఉంచి టీటీవీ దినకర్ లాంటి లాంటి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వాళ్ళని పర్మిషన్ తీసుకొని కొద్దిమంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందుతున్న సమాచారం వరకు 70 నుంచి 90 మంది ఎమ్మెల్యేల వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి మద్దతు పలుకుతున్నారు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తెర వెనకనే ఉండిపోయారు. గవర్నర్ ఒకవేళ పిలుపు ఇస్తే ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరినీ బస్సుల్లో తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఒక గవర్నర్ కాల్ వచ్చిన సందర్భంలో మాత్రమే వీళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి 119 మందికి పైగా ఎమ్మెల్యేల హామీ ఉన్న నేపథ్యంలో సో అందరూ బయటికి రావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను బయటికి తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా కానీ అక్కడ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఎమ్మెల్యేలంతా ఉన్నారు. గత 2 రోజుల వరకు కూడా అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు శశికళ ప్రత్యేక బౌన్సర్స్ ప్రత్యేకమైనటువంటి టీం వాళ్ళ మంటర్లో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు పోలీసుల బలగాల నేపథ్యంలో వాళ్ళంతా సెక్యూరిటీ ఉన్న సందర్భంలో సో వాళ్ళకి ఒక సేఫ్ పొజిషన్ లో ఉన్నామని భావన కల్పించింది ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్, డీజీపీ కూడా. మినిట్ డీజీపీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ డీజీపీ నుంచి కూడా గవర్నర్ కి సమాచారం వెళ్తుంది. ఇవన్నిటికీ ఒక
క్లైమాక్స్ రావాలంటే ఒక అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి గవర్నర్ నిర్ణయమే కీలకం కాబోతుంది. మరి ఎడప్పాడి పళనిస్వామికి స్వచ్ఛందంగా ఓపెన్ గా ప్రమాణ స్వీకారం చేసుకోమని హామీ ఇస్తాడా, లేకపోతే ఫ్లోర్ టెస్ట్ కు మేము పిలుస్తున్నాం మీరు బల నిరూపణకు సిద్ధంగా ఉండాలని చెప్తాడా, ఇటువైపు వర్గాన్ని పిలుస్తాడా లేదా అన్నది మాత్రం ఈ 3 అంశాల మీద మాత్రమే ఆధారపడిందని చెప్పుకోవచ్చు. కాసేపట్లో తేలనుంది. అప్పటి వరకు ఈ యొక్క ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉందని మనం భావించవచ్చు. యామిని.